మాట్లాడాలంటే అపార్ట్మెంట్ పిల్లలు కాబట్టి ఏదైనా ప్రయత్నం చేయండి. అంతేగాని ఉన్నదంటే వాటర్ పట్టుకొని ఉంటుంది. వాటర్ బోర్డు వాళ్ళు అపార్ట్మెంట్లో వాటర్ మీకు సమన్వయం చేసి అక్కడ పిల్లలు అపార్ట్మెంట్లో వాటర్ కోసం వాటర్ బోర్డు వాళ్ళు రావాలండి. రావాలి. పోలీసు వారి ఇక్కడికి రావాలని అదే సార్ నాగేశ్వర గారు రావాలి సార్. చేసుకుంటున్నారు రావాలి. నిమజ్జన శోభాయాత్రను చూసేందుకు పెద్ద ఎత్తున తరలివచ్చిన నేపథ్యంలో ఇంకా జనసంద్రంగా మారినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అనుకున్న టైం కంటే ముందుగానే హైదరాబాద్ గణనాథుడు శోభాయాత్ర నేపథ్యం కనిపిస్తూ ఉంది. ఇప్పటికే నిన్నటి నుంచే గణనాథుల నిమజ్జన కార్యక్రమం జరుగుతూ వస్తూ ఉంది. మొత్తం 1,00,000కు పైగా గణనాథుల నిమజ్జన కార్యక్రమం జరుగుతున్న నేపథ్యంలో అధికారులు అయితే అన్ని ఏర్పాటు చేసిన దాదాపు 25,000 మంది పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. జిహెచ్ఎఫ్కి సంబంధించినటువంటి అధికారులు కావచ్చు, ఇతర సిబ్బంది మొత్తం సమన్వయంతో ఈ గణేష్ నిమజ్జన శోభయాత్ర ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా చర్యలు అయితే తీసుకుంటున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. పెద్ద ఎత్తున భక్తులు ఇక్కడికి తరలి వచ్చి అయితే గణేష్ నిమజ్జనానికి సంబంధించి ఏదైతే దండల పండుగ జరిగే వేడుకలు చూసేందుకు తరలి వస్తున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. దాదాపు 1 ప్రాంతంలో 1:30 ప్రాంతంలో నిమజ్జనం జరుగుతుందని భావించారు. కానీ ముందుగానే హైదరాబాద్ గణనాథుల నిమజ్జనం జరగబోతున్నటువంటి పరిస్థితి. ఇటు ఎర్లీగానే ఈ నిమజ్జన ప్రక్రియ ముగించాలన్నటువంటి భావంలో అధికార అనుగుణంగానే హైదరాబాద్ గణనాథుల గణనాథులకు సంబంధించి నిమజ్జన వేగవంతంగా చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. పెద్ద ఎత్తున భక్తులు గణేష్ నిమజ్జన వేడుకను చూసేందుకంటే తరలి వస్తూ ఉన్నారు. అనుగుణంగా ఆర్టీసీ అదేవిధంగా ఇతర ఎంఎంటీఎస్ కావచ్చు, మెట్రోకి సంబంధించిన ఎక్కడెక్కడ 600 బస్సులను ఆర్టీసీ ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. భక్తులైతే హాలిడేస్ చర్యలు తీసుకుంటారు. బారికేడ్లు దాన్ని బయటకు వచ్చే ప్రయత్నం అసలు చేయకండి. చిన్నపిల్లల్ని చాలా జాగ్రత్త అండి. కింద విడిచిపెట్టకండి, మెడ మీద కూర్చోబెట్టుకోండి. దయచేసి బారికేడ్లను నెట్టకండి. ఎవరైనా కింద పడిపోతే ఒక్కసారి కూర్చోబెట్టండి. తోటి వారికి సహాయం అందించండి. ఎట్టి పరిస్థితుల్లోనూ బారికేడ్లను నెట్టకండి. రోపులాటకి పాల్పడకండి. బారికేడ్లను వచ్చే ప్రయత్నం అస్సలు చేయకండి.
ఎక్కడి వారు అక్కడే నిలబడండి. ఎందుకు మార్కెట్ ఎదురుకున్న స్వామి కనిపిస్తున్నారు. స్వామి వారిని ఒక్కసారి చూడండి. స్వామి వారి గణేశుని నిత్య మంగళ స్వరూపాన్ని చూడండి. మన గణేశుని మోసిన మహోత్సవాన్ని కంట్రోల్ చేసినట్లనే అక్కడ హైదరాబాద్ కైలాసం నుండి సప్తముఖ మహాశక్తి గణేష్ భగవానికి రావాలి రావాలి. వ్యక్తులందరూ చాలా చక్కగా కవర్ చేస్తున్నారు. వాళ్ళంతా చేసుకుంటున్నాము. కొంచెం దిగండి మన వాళ్ళందరూ ప్లీజ్. పంతులు అందరూ దిగండి. అందరు దిగాలి. గుమ్మడికాయ కొట్టాలి. ఆకు తీయాలి. దిగాలి. దయచేసి దిగాలి. అందరూ ఇప్పుడు లేకున్నారు కదా. దిగుది దిగుడికి దిగుతుంది. రిలీజ్ అవుతుంది. దిగాలి బాబు. బాబు దిగాలి. బాగా దిగండి. మల్లేష్ మల్లేష్ గారు రండి. బాబులో దిగాలి. దిగాలి. దయచేసి అందరు దిగాలి. ఏ బాబు దిగో. దిగు దిగాలి. బాబు దిగాలి. తెచ్చాడు తెచ్చాడు అన్యాయం మీద మళ్ళీ పంతుల పై రోజు గుమ్మడికాయ ఆర్చి కార్యక్రమం ఉంటుంది. దయచేసి ఇది మంచిది కాదు. గుమ్మడికాయ కొట్టడం మీద ఉంటే దిగాలి. బాగా దిగాలి. అని దిగాలా? ఓ ఫోటోగ్రాఫర్ దిగాను. దిగు. అదే టికెట్ పిల్లలు చనిపోదా? అదే బాబోయ్ మీరు కిందకు వెళ్ళాలి సార్. కిందకు వెళ్ళాలి బాబు. కిందకు వెళ్ళాలి.